ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లన్న తేడా లేకుండా అందరికీ తల్లికి వందనం పథకాన్ని కొనసాగించనున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. దీనికోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా తల్లికి వందనం పథకాన్ని పిల్లలందరికీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక తమ సర్కార్ ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించడం లేదని, మాతృభాషను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తనలో ఎవరో మాతృభాష మాట్లాడేందుకు ఇబ్బంది పడకూడదని, తాను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నానని చెప్పారు. 3వ తరగతి నుంచి అమలు చేస్తున్న టోఫెల్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని పలు సూచనలు వచ్చాయని, రద్దుపై తాము సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. టెక్స్ట్ బుక్ బరువులు పెరిగినాయి తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవట్లేదు అధ్యక్ష 3వ తరగతికి టోఫెల్ అవసరం లేదనేది పెద్దలు కూడా చెప్తాం జరిగింది. నేను కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు, కాంప్రహెన్షన్ ఎట్లా చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ అవుట్కమ్ మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారని నేను సమీక్ష చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు. ఈరోజు పోటీ పడాలి, ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అదేవిధంగా నాలాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు, అది కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు, మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది.